నీట్ పరీక్షలపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని కోరుతూ బాపట్లలో ఎస్ఎఫ్ఐ నిరసన ర్యాలీ చేపట్టింది. జిల్లా ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు మనోజ్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2024 ఫలితాల్లో జరిగిన అవకతవకలపై మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. హర్యానాకు చెందిన ఒకే పరీక్షా కేంద్రంలో 7 విద్యార్థులకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం, వారందరికీ 720కు 720 మార్కులు రావడంతో ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై విచారించేందుకు వేసిన దర్యాప్తులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ నియమించడం దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్లుగా ఉందని ఆరోపించారు. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ను భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ బాపట్ల పట్టణ అధ్యక్షులు భాను, నాయకులు మణికంఠ, శివమణి, ఆదిత్య, యశ్వంత్ పాల్గొన్నారు. అవినీతి జరిగిందని ఎప్పుడు లేని విధంగా భారతదేశ చరిత్రలో 700 మార్కులు పైగా 67 మంది విద్యార్థులు సాధించారనేటువంటిది తెలిసిన తర్వాత దీని మీద దర్యాప్తు జరిగిన నేపథ్యంలో ఏదైతే ఎన్టీఏలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, కొద్దిమంది పెద్దల కన్సర్న్లో నీట్ పేపర్ లీక్ అయ్యి ఈరోజు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే విధంగా ఈ ఎగ్జామ్ నిర్వహణ జరిగింది. దీని మీద అవినీతికి పాల్పడినటువంటి నిందితులను కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా నేషనల్ ఎగ్జామ్లో కాకుండా నీట్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ను రాష్ట్ర స్థాయిలోనే పాత పద్ధతిలో నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ నీట్ ఎగ్జామ్ అవినీతి మీద మాట్లాడుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు నీట్ మీద మాట్లాడాలా, మరలా ఈ నీట్ ఎగ్జామ్ నిర్వహించి ఏదైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకు న్యాయం చేయాలనేటువంటి ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ ఆందోళన ఉధృతం అవుతుంది. దేశవ్యాప్తంగా విద్యార్థులు సమీకరించి